ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నారు? బ్రెడ్ పుడింగ్ చేయబోతున్నానమ్మా. బ్రెడ్ పుడింగ్ చేస్తున్నారా? ఓకే, రెసిపీ ఎలా చేస్తున్నారో వీడియో చూపిద్దామా? చూపిద్దాం. ఓకేనండి, రండి వీడియో చూపిస్తాను. 4 బ్రెడ్ పీసులు తీసుకుంటున్నాను. ఓకే అత్తయ్య. ఇవి అంచులు కట్ చేసుకోవాలా? మనకైతే అంచులు ఉండకూడదు. ఓకే, అదే బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఈ అంచులు అనేది తీసేసుకోవాలి. చూడండి, పీసెస్కి అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి, మిక్సీ జార్లో. సో తర్వాత షుగర్ అయితే మనం 3 చెంచాలు వేసుకుందాము. తర్వాత ఎగ్స్ అండి, ఒక 3 ఎగ్స్ తీసుకున్నాం మేమైతే. అలానే ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చాలా అత్తయ్య? ఇంకొంచెం చాలు. సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకుందాం అత్తయ్య. చూడండి, సో చూడండి, ఇంకా ఇప్పుడైతే షుగర్ పాకం పట్టుకుందామండి. చక్కెర అయితే వేసాము. చూడండి, పాకం అయితే వచ్చింది. అయితే రెడీ అయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ మిల్క్ ఇదంతా మిక్సీ పట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ వేసేసి అడుగుని ప్లేట్ పెట్టుకొని, చూడండి ఈ గిన్నె అయితే అలా వాటర్ మీద పెట్టేసుకున్నాం. అయితే దీని మీద ఒక మూత పెడదామా? చూడండి, ఇంకా మూత అయితే పెట్టేసాను. అయితే ఒకసారి చూద్దాము మూత తీసి ఎలా ఉంది అనేసి. బాగా కాలుతుందండి, గబుక్కుని పట్టుకున్నాను. సో చూడండి, ఫోర్క్ అయితే కొంచెం లైట్గా అంటుకుంది, ఎక్కువైతే అంటుకోలేదు. కొంచెం ఉడికితే సరిపోతుంది. మనం మూత పెట్టేసుకున్నాము. ఇంకొంచెం సిమ్లో ఉంచేసుకొని స్లో మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుంది. కేక్ అయితే ఉడికింది. ఇప్పుడు మనమైతే తీసుకొని ఏదో సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాము. అదే తీయటం చూపించండి. వేయండి, తీయండి స్లోగా. వావ్, సూపర్గా వచ్చింది, జ్యూసీగా. చూడమ్మా, చాలా బాగా వచ్చింది కదా. అవును అత్తయ్య, చాలా బాగా వచ్చింది. కట్ చేసి చూపించండి ఒక పీస్. ఇదిగో నైఫ్ తీసుకొని. ఎలా ఉంది? కట్ చేస్తుంటే జ్యూసీగా అనిపిస్తుంది. బాగా తెగింది. అవునా? చాలా స్మూత్గా. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను.